అధికారులు ఉన్నారు, జర్నలిస్ట్ ఉన్నారు. సార్ మా పైన కోపం ఉంటే మా పైన రాజేశ్వరం ప్రయత్నించారు. ఈరోజు ఒక సోదరుడు జర్నలిస్ట్ ఈ రోజు నెత్తిపల్లి అర్థం వచ్చే పరిస్థితి ఏర్పడింది. జరగరాని ఇంకేదైనా జరిగి ఎవరైనా ప్రాణాలు కోల్పోతుందంటే బాధ్యత ఎవరు వివరిస్తారు? ఇప్పటికన్నా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇటువంటి ఒక సిచ్యువేషన్స్ ని చేయకూడదని చెప్పి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వారు కూడా ఏదైతే వారు చేసిన తప్పుని వచ్చి అంగీకరించి ప్రవీణ్ కి క్షమాపణ చెప్పవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మీ మీద దాడి జరుగుతుంటేనే ఆ రాయి తగిలిందని చెప్పి కూడా కొంత సమాచారం ఉంది. అందులో అదే అంటున్నా, మా పైన గానీ ఎవరిపైన గానీ ప్రొటెస్ట్ చేస్తే రాళ్లతోటి కట్టెలతోటి దాడి చేయాల్సిన అవసరం ఏంది? ప్రొటెస్ట్ చేయడానికి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చారు. మేము రాళ్లతోటి కట్టెలతోటి మేము దాడి చేయలేదే. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే అవకాశం హక్కు ప్రతి ఒక్కరు కూడా కల్పించాలి. కానీ నిరసన తెలియజేసే రాళ్లతోటి కట్టెలతోటి ఈ రకంగా ప్రవర్తిస్తామని సరైన విధానం కాదు. తప్పనిసరిగా ఈ విధానాన్ని మార్చుకోవాలి. ఏదైతే వారు చేసిన తప్పు ఈరోజు భారతదేశ యువకుల పక్షాన శాంతియుతంగా మేము నిరసన తెలియజేస్తున్నాం. వాళ్ళే దీన్ని ప్రారంభించడం జరిగింది. కానీ నిజంగా వారి కోపం ఆక్రోశం అంటే మా పైన చూపించేదండి. కానీ సగటు జర్నలిస్ట్ ఏదైతే తన బాధ్యత తన వృత్తి ధర్మాన్ని తను చూపిస్తుంటే ఈరోజు తన పైన దాడి చేయడం అనేది చాలా బాధాకరము. దాన్ని సమర్థించుకోనికి లేదు మేము దాడి చేయలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు హాస్పిటల్కి వచ్చి పరామర్శించి అటువంటి మాటలు మాట్లాడటం సరైన విధానం కాదు. యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా గమనిస్తారు భారతీయ జనతా పార్టీ విధానం. తప్పనిసరిగా వారికి తగిన గుణపాటి శాస్తి ప్రజలను నేర్పిస్తారు. అమ్మాయి జరిగిన విజువల్స్ లో సిచ్యువేషన్ లో చాలా క్లియర్ గా కనబడ్డది. ఎవరు ఆడ ప్రొటెస్ట్ లో స్వయంగా శాసన మండలి సభ్యునిగా ప్రభుత్వ విప్పుగా శాంతియుతంగా ఎటువంటి ఆయుధాలు కానీ కర్రలు ఏవి లేకుండా కూడా మేము అక్కడికి వెళ్లి శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేసినాం. మేము బీజేపీ ఆఫీస్ దాకా కూడా వెళ్ళలేము. ఆ బ్యారికేడ్స్ దగ్గరనే ఆగి మా నిరసనను మేము తెలియజేస్తున్నాము. సోదరుడు ప్రవీణ్ కూడా అప్పుడే నా వాయిస్ తీసుకున్నప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ గా కట్టెలతోటి రాళ్లతోటి ఆఫీసులకు వెళ్ళి తీసుకొని వచ్చి దాడి చేయాల్సిన సంస్కృతి ఎందుకు? పోలీస్ అధికారుల చేత లాఠీలు ఉన్నాయంటే వాళ్ళు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి లాఠీల్ని వాడతారు. కానీ ఈరోజు బీజేపీ కార్యకర్తల చేతిలో లాఠీలు పట్టుకొని ఈ రకంగా దాడులకు పాల్పడతామంటే ఏ దిక్కున తీసుకొని వెళ్తున్నాం? వారు చేసిన ఒక తప్పుని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించేది కూడా బల్మూరి వెంకట్కో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జరిగిన అన్యాయం పైన కాదు. భారతదేశ యువత ఈరోజు ఢిల్లీ నడిబొట్టున వచ్చి మాకు న్యాయం చేయండి, ఇప్పటివరకు 150 పేపర్లు లీక్ అయినా 28 మంది విద్యార్థులు చనిపోయిండ్రు, దానికి సమాధానం చెప్పమని అడుగుతుంటే దానికి సమాధానం చెప్పకపోగా ఈ రకంగా తిరిగి దాడులు చేయడం అనేది సరైన విధానం కాదు. ఎవరు చేసినా కూడా కట్టెలతోటి రాళ్లతోటి రేపొద్దున భావాలు దాడి చేసినా తప్పనిసరిగా ఈ యొక్క సిస్టమ్ అనేది కరెక్ట్ కాదు. మనకి స్వాతంత్రం రాకముందు పోలీస్ అధికారులతోటి ప్రజలపైన దాడులు చేపించిన సంఘటనను మనం చూసినాం. ఈ రోజు మళ్లీ స్వాతంత్రం వచ్చిన మన దేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పోలీస్ అధికారులతోటి ఈ రకంగా దాడులు చేసే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అండ్ ప్రవీణ్ కి తప్పనిసరిగా మేము అండగా నిలబడతాం. ఏదున్నా కూడా చూసుకోవడం జరుగుతుంది.